శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 21వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 21వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. పనిలో కాసింత పని భారం ఒత్తిడి లేకుండా సహజంగా మీ బాధ్యతల నిర్వహణలో ఎంతో సునాయాసంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా తెలివిగా వ్యవహార శైలి అనేది ఉంటుంది. అందరినీ మెప్పించుకుంటూ అందరితోనూ కలుపుగోరుతనంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా అందరితోనూ మాట మంచి జరుపుకోగలుగుతారు. మీకు ఇష్టమైన మీ ప్రియమైన వ్యక్తులతో కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీరు ఆనందంతో పాటు మీ యొక్క పనులను, మీ బాధ్యతలను కూడా ఎంతో తెలివిగా, సునాయాసంగా ముందుకు నడపటం మీకు ఈరోజు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ఈరోజు ముందంజలో ఉండగలుగుతారండి. చక్కటి లావాదేవీలను అయితే జరపగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడుతూ మీరు కోరుకున్న విధంగా మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్తూ మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను అయితే పొందగలుగుతారండి. చక్కగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయం రెట్టింపు చేసుకునే అవకాశాలను వెతుక్కుని మరీ మీరు వాటిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. పెట్టుబడుల తాలూకా లావాదేవీలను సరిచూసుకోగలుగుతారండి. ఖర్చులు కూడా కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు ఖర్చులను నియంత్రించుకోవటం కూడా ఈరోజు మీకు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీ పొదుపు నిల్వలను పెంచుకునే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. ఇష్టమైన వ్యక్తులతో కలిపి కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా వారితో మాట మంచి జరుపుతూ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని వ్యవహారాలను కూడా ఈరోజు చర్చించుకోగలుగుతారండి. మీరు కొత్త ఆలోచనలతో ఏదైతే నిర్ణయాలు చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ఈరోజు మీరు ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. మీ వద్ద ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు సంతోషపరిచేలాగా, వారి బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించేలాగా మీ యొక్క ప్రతి ప్రణాళిక ఈరోజైతే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా వ్యవహరించటం, ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకోవటం, ప్రతి ఆలోచనను కూడా ముందుకు తీసుకువెళ్ళటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అయితే పనిలో కాసింత పని భారం తగ్గుతుంది. ఒత్తిడి లేకుండా మీ బాధ్యతలన్నిటిని కూడా నిర్వర్తించుకోగలుగుతారు. అది కూడా కొంతవరకు మీకు ఉపశమనాన్ని అయితే కలిగిస్తుందండి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు ఏదైతే ఇష్టమవుతుందో ఆ విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. అన్ని విషయాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే ఎవరైనా పడని వ్యక్తులు కానీ, మీరంటే గిట్టని వారు కానీ, మీకు చెడు చేయాలని చూసేవారు కానీ అటువంటి వారు కూడా కొంతవరకు తారసపడే అవకాశం అయితే ఉంటుందండి. అయితే అటువంటి వారు ఎదురుపడినప్పుడు చూసి చూడనట్టు అక్కడి నుంచి వెనుదొలగడం, వారు ఏవైనా మాటలు చెప్తున్నా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోవడం వల్ల మీకు ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులన్నిటినీ కూడా ఎంతో ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. అంతేకాకుండా వారు పెట్టే ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆకర్షింపబడకుండా ఉండగలుగుతారండి. రానున్న భవిష్యత్తు రోజుల్లో కూడా వారి వలన మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువలన ప్రతి విషయంలోనూ కూడా ఇటువంటి వ్యక్తులు ఎప్పుడైతే మీకు తారసపడతారో అటువంటప్పుడు కొంతవరకు మీరు తెలివితేటలతో వ్యవహరిస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకోవడం వల్ల చక్కగా మీ రోజును ఎంతో ప్రశాంతంగాను, సంతోషంగాను గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీకు అనుకూలంగా మీరు మార్చుకునే ధైర్య సాహసాలు కూడా మీకు ఉండగలుగుతాయి. ముఖ్యంగా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఎంతో తెలివిగా చకచక తీసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అంటే ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయంలో మీదైన శైలిలో ప్రతిభను కనబరుస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి మనసులను మెప్పించుకునే విధంగా మీ వ్యవహార శైలి ఉంటుంది. చక్కగా ప్రతి వ్యక్తితోనూ కూడా ఎంతో మన్ననగా మాట్లాడటం, అందరినీ ఆకర్షించే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండటం, అంటే
మీ యొక్క ప్రవర్తన, మీ మాట తీరు కానీ, మీ వ్యవహార శైలి కానీ, మీరు మీరు చెప్పే మాటలు కానీ, లేదా మీరు వారి పట్ల చూపించే ప్రేమానురాగాలు కానీ, అందరిని మీ మీ వైపుకు ఆకర్షించే విధంగా ఉండబోతున్నాయండి. అంటే సహజంగానే మీరు చక్కటి వ్యక్తిత్వం కలిగిన వారై ఉంటారు. ఈరోజు మీకు మరింతగా అంటే కొంతవరకు పని భారం తగ్గడం, ఒత్తిడి లేని ప్రయాణం చేయటం, అంటే ఒత్తిడి లేకుండా మీ జీవన విధానం ఈరోజు ముందుకు వెళ్ళటం కూడా అందరి పట్ల ఆప్యాయత, అనురాగాలను మరింతగా మీరు చూపించే విధంగా చక్కటి స్నేహభావం అందరి మధ్య ఏర్పడే విధంగా మీరు మరింతగా మీ యొక్క పనులను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా అందరికీ కూడా మీ మీద ఒక మంచి అభిప్రాయం అనేది ఉండటం, మీ మాటే పైచేయిగా ఉండటం, మీరు ఏది చెప్పినా కూడా అందరూ సునాయాసంగా ఏకీభవించటం, అన్ని విషయాలలోనూ కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ప్రశాంతతనైతే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు ఆ నిర్ణయాలని గౌరవించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మీరు చక్కగా మాటామంతి జరుపుకోగలుగుతారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలతో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనగలుగుతారండి. చక్కగా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి రోజుగా మీరు కుటుంబ సభ్యులతో కలిసి మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. అది మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మరింతగా ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను పాటిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎంతో తెలివిగా సునాయాసంగా జరుపుకుంటూ అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని, మీరు కోరుకున్న స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు మరింత తెలివిగా వ్యవహరిస్తూ మీరు ఆలోచన రీతితో చక్కగా లాభాలతో రోజునైతే మీరు పెట్టిన పెట్టుబడుల తాలూకా లావాదేవీలను జరుపుతూ సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పనులలో కొంతవరకు పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగానే తక్కువగా ఉంటూ, మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో భాగస్వాములతో చర్చలు జరుపుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరేదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారు. వ్యాపారంలో పోటీతత్వంతో ముందుకు నడుస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు చేసే ప్రతి పనిని కూడా కొంతవరకు పనిభారం, ఒత్తిడి లేకుండా సహజంగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొంత విరామ సమయాన్ని కూడా
గడుపుకోగలుగుతారండి. స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో కలిసి కాసింత మాట మంచి జరుపుతూ మీరు కోరుకున్న విధంగా మానసిక ప్రశాంతతతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో మరింతగా మీరు ముందు చూపుతో లావాదేవీలనైతే జరపగలుగుతారండి. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కటి రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి నిర్ణయాన్ని కూడా వారితో కలిసి సంప్రదించుకోగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని, ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు. ఇద్దరూ కలిసి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టుకోగలుగుతారండి. భవిష్యత్తు కోసం కొన్ని ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అనుకున్న విధంగా మీరు మానసిక ప్రశాంతతతో ఇద్దరి మాట ఒకటే రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీరు కొత్త ఆలోచనలతో, కొత్త నిర్ణయాలతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను ముందుకు నడిపిస్తూ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కొత్త నిర్ణయాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీ బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. 10 మందికి ఉపయోగపడేలాంటి చక్కటి ఆలోచనలను చేస్తూ వాటిని అమలుపరుస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మార్పులు జరుగుతూ మీకు తెలియటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా అవకాశాలను మీరు ఏర్పరచుకుంటూ చక్కగా మీ రోజునైతే ప్రతి విషయంలోనూ ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.